పోస్టల్ జీడీఎస్ లో 80,000 పోస్టులతోని నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. పోస్టల్ జీడీఎస్ 2026 జనవరి నోటిఫికేషన్ ఇది. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు షెడ్యూల్ 1 నోటిఫికేషన్ 2026లో సుమారుగా 80,000 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జనవరి 28 తారీఖు రోజు అయితే అప్లికేషన్ డేట్స్ అనేది స్టార్ట్ అన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా అండ్ ఎటువంటి రన్నింగ్ లేకుండా డైరెక్ట్ గా మీరు అప్లై చేస్తే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉందంటే డైరెక్ట్ గా అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇంటికి రావడం అయితే జరుగుతుంది. కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఏ విధంగా నోటిఫికేషన్ ఉంది అండ్ ఏజ్ లిమిట్, మీ క్వాలిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ గా చెప్తుంటాను. కాబట్టి ఒకటే చేయాలి, మీరు వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, మన ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. నేను ఒక 10 రోజుల ముందు 52,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తానని అన్నాను కదా. ఆ నోటిఫికేషన్ ఎవరైతే చూడలేదో చూసే వాళ్ళకు నేను చెప్తున్నాను. ఏంటంటే మనకు 2025లో ఒకటే నోటిఫికేషన్ వచ్చింది. అది 23,000 సంథింగ్ ఎన్నో పోస్టులతోని. కానీ మనకు మొన్న ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అలాగే ట్రాన్స్ఫర్ సంబంధించిన రిజల్ట్ కూడా రావడం అయితే జరిగింది. అది నేను ఫర్దర్ గా చెప్తాను. కానీ మనకు ట్రాన్స్ఫర్ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మీటింగ్ అయితే జరగడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ లో. మనకు ఖాళీలుగా ఆల్ ఓవర్ ఇండియాగా 80,000 పోస్టులు కాక ఖాళీలో ఉన్నాయి. మనం ఈసారి ఒకటే భర్తీలో అంటే ఒకటే నోటిఫికేషన్ లో మనకు విడుదల చేస్తామని ఇంటర్నల్ గా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, నాకు ఇంటర్నల్ గా వచ్చిన అప్డేట్ మాత్రమే. కాబట్టి కంప్లీట్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ చేంజ్ చేసిందా అనేది కంప్లీట్ గా చెప్తుంటాను. అండ్ ఎవరైతే ముందుగా ట్రాన్స్ఫర్ కి పెట్టారో వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ. నేను ఈ వీడియో చేసే టైంకి అఫీషియల్ నోటిఫికేషన్ అదే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే లేదు. కాబట్టి ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు కదా, అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే లేదు. మీరు ఒకసారి చెక్అౌట్ అయితే చేసుకోండి. ఎవరైతే ట్రాన్స్ఫర్ సంబంధించి అప్లై చేశారో విడుదల చేయడం అయితే జరిగింది రిజల్ట్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం సోది లేకుండా. అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది జనవరి 28 తారీఖు రోజే రావడం అయితే జరుగుతుంది. అఫీషియల్ గా నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లై చేయడానికి అదే రోజు జనవరి 28 తారీఖు రోజు అఫీషియల్ గా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. జనవరి 28 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 26 తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్ గా 10th పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి ఇవి ఏదైతే అప్లికేషన్ డేట్స్ అన్నమాట. ఇక రిజల్ట్ ఫస్ట్ మెరిట్ కి సంబంధించి చూసుకుంటే మార్చ్ 3rd వీక్ కానీ 4th వీక్ కానీ మీకు రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 1st వీక్ లోపు మీరు అపాయింట్మెంట్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. ఇక అఫీషియల్ గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఈ పోస్టల్ జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు పోస్ట్ ఆఫీస్ లో ఈ జీడీఎస్ వాళ్ళైతే ఉంటారు. ఫస్ట్ వచ్చేసి బీపీఎం అన్నమాట. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అండ్ సెకండ్ వచ్చేసి ఏబిపిఎం. అదే విధంగా థర్డ్ వచ్చేసి డాక్ సేవకు అన్నమాట. వీళ్ళైతే ముగ్గురు ఈ పోస్టల్ జీడీఎస్ లో వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ముందుగా హెడ్ వచ్చేసి బీపీఎం అన్నమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతర వచ్చేసి డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు అంటే బీఓ అన్నమాట, ఆల్ ఓవర్ ఇండియాగా. అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఇతని వర్క్ వచ్చేసి, ఇతని శాలరీ వచ్చేసి 20 నుంచి 25,000 వరకు ప్రజెంట్ బేసిక్ పే అన్నమాట. అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 20 నుంచి 25,000 వరకు వస్తుంది. దాని డీటెయిల్స్ కూడా చెప్తుంటాను. ఇది సంబంధించి ఏదైతే బీపీఎం సంబంధించి వర్క్ అన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి, ఇంకేమైనా ఉన్నాయి చాలా కూడా మీరు ఒకసారి చూసుకోండి. అన్ని చెప్పానంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతను జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఏదైతే స్టేషనరీ సంబంధించిన వర్క్స్ అయితే చేసి ఉండాలి, అంటే చేయాలన్నమాట. డెలివరీ మెయిల్స్ కానీ, డోర్ టు డోర్ మెయిల్స్ కానీ, ఇతర వర్క్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనబడుతుంది క్లియర్ గా, ఒకసారి చూడండి, ఒకసారి మీరు అర్థమవుతుంది. ఇక డాక్ సేవ కూడా సేమ్ అదే విధంగా ఏబిపిఎం ఏ విధంగా చేయనో డాక్ సేవ కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి అన్నమాట. ఇక ముందుగా సోది లేకుండా ఏంటంటే సాలరీ విషయం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకునేదంతా బేసిక్ పే అన్నమాట. మిగతా అలవెన్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు వాళ్ళు. ఇక బీపీఎం సాలరీ వచ్చేసి టీఆర్సీఎఫ్ స్లాబ్ ప్రకారం 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది బేసిక్ పే అన్నమాట. బేసిక్ పే వేరు, అలవెన్స్ వేరు. విత్ అలవెన్స్ కలుపుకుంటే 20 నుంచి 21,000 22,000 వరకు మీకు ఫస్ట్ మంత్ సాలరీ అనేది
బీపీఎం సాలరీ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి కేవలం 4-5 గంటలు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ బీపీఎం అండ్ డాక్ సేవకొచ్చేసి 10,000 నుంచెల్లి 24,470 రూపాయలు. దీనికి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 16,000 నుంచెల్లి 15,000 నుంచెల్లి 16,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది విషయం అన్నమాట. ఇక ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ వయసు నుంచెల్లి ఏ వయసు వరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక అంటే ఓవరాల్‌గా అన్ని పోస్ట్‌లకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫర్ ఆల్ పోస్ట్స్ వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాలు మీరు కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ మాక్సిమం 40 సంవత్సరాల వరకైతే ఉండాలి ప్రతి ఒక్కరు గూడా. మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా. ఇక వాళ్ళకు కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్ట్రా అన్నమాట. 40 సంవత్సరాల కన్నా ఎక్స్ట్రా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 సంవత్సరాల వరకే అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 10 సంవత్సరాలు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సింపుల్‌గా 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి ఇంటర్వ్యూ గాని, ఎటువంటి రన్నింగ్ గాని అవసరం అయితే లేదన్నమాట. దీనికి సింపుల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ జీడీఎస్ ఈజ్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అని ఇచ్చిండు. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మీ 10th మెమోలో అనేది సబ్జెక్ట్స్‌గా ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సింపుల్‌గా 10th పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉందంటే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఇక ఇక సంబంధించి చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దాదాపు 30 రోజులు జరుగుతది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. 30 రోజుల తర్వాత వాళ్ళు సిస్టమ్ ద్వారా జనరేట్ చేసిన మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. కేవలం సిస్టమ్ ద్వారా చేసిన మెరిట్ లిస్ట్ మాత్రమే తీస్తారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగదన్నమాట ఈ నోటిఫికేషన్‌లో. కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా మీకు షార్ట్ లిస్ట్ చేసి మీ పేరు అనేది అందులో ఉంటే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అలాగే డాక్యుమెంట్స్ మీరు ఏదైతే అప్లై చేసుకోవడానికి కేవలం ఆధార్ కార్డు అండ్ ఏదైతే పాన్ కార్డ్ అవసరం లేదు. ఆధారు మరియు ఏదైతే 10th మెమో, ఫోటో, సిగ్నేచర్ ఈ 4 ఉంటే సరిపోతుంది. ఇక మిగతా సర్టిఫికేట్స్ ఎప్పుడు కావాలంటే మనకు ఒరిజినల్ ఏదైతే మీరు జాబ్ వచ్చిందో ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటది. ప్రతి నోటిఫికేషన్ గాని, ప్రతి జాబ్ గాని మీ 10th మెమో గాని, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు కదా! ఆ వెరిఫికేషన్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇదన్నమాట. ఇక్కడ మార్క్ షీట్ అంటే 10th మెమో అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఏదైనా పర్లేదు. ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు లేదంటే మీ పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఏది ఉన్నా గాని ఐడీ ప్రూఫ్ కింద తీసుకొని అయితే వెళ్ళాలి. అగైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవి మాత్రమే ఎవరైతే సంబంధించి వాళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ తీసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది హాస్పిటల్స్‌లో గాని, గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లలో ఇవి ఇస్తారు. కంపల్సరీగా మెన్షన్ చేసింది కాబట్టి మీరు అక్కడ తీసుకొనైతే వెళ్ళండన్నమాట. ఇది సంబంధించి ఏదైతే ఆహ్, ఆహ్, డాక్యుమెంట్‌కి సంబంధించి అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికైతే ఉండదన్నమాట. కేవలం ఇక్కడ తీసుకోవచ్చు మీరు. ఫీ పేమెంట్ అనేది ఫీమేల్ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకు, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకు ఫీ పేమెంట్ లేదు. మిగతా వాళ్ళకు ఓబీసీలో బాయ్స్, ఈడబ్ల్యూఎస్‌లో బాయ్స్, యూఆర్‌లో బాయ్స్ వాళ్ళకి మాత్రమే రూ. 100 ఆన్‌లైన్‌లో కట్టాలన్నమాట. ఇది సంబంధించి ఏదైతే ఫీ పేమెంట్ ఇది సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. అన్ని డీటెయిల్‌గా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ చేయండి. మీకు ఏ మార్క్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఎక్కడ వస్తుందనేది జాబ్ అనేది చెప్తాను. అదర్ స్టేట్స్‌లో పెట్టుకుంటారా? లేకుంటే ఈ స్టేట్‌లో పెట్టుకుంటారా అనేది నేను చెప్తుంటాను. కాబట్టి కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో గాని నాకు అక్కడ కాల్స్ అయినా చేసుకోవచ్చు. మెసేజ్ అయినా చేసుకోవచ్చు. నా పర్సనల్ సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్‌లో 2 కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.